మామ ఈ ఐరన్ బాక్స్ అయితే ఒక అమ్మాయి ముందు నా పరువు మొత్తం తీసేసింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ ఐరన్ బాక్స్ ఒక వారం రోజుల నుంచి అయితే పనిచేస్తలేదు. దీన్ని నేను 5 నెలల క్రితం చంపాపేట డిమార్ట్ లో అయితే కొనుక్కున్నా. సో ప్రజెంట్ ఇప్పుడైతే ఇది లైట్ పడట్లేదు, అట్లే హీట్ కూడా కావట్లేదు. ఎలాగైనా సరే ఐరన్ బాక్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుందామని వారంటీ పేపర్లు, బిల్లు పేపర్లు తీసుకుని డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చిన. మామ వీళ్ళు గనక ఈ ఐరన్ బాక్స్ ని ఎక్స్చేంజ్ చేయకపోతే ఖచ్చితంగా లొల్లి పెట్టుకుందామని చాలా కాన్ఫిడెంట్ గా వచ్చిన. ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మన టైం అయితే వచ్చేసింది. ఈ ఐరన్ బాక్స్ ఆమెకి ఇచ్చేసి, మేడం ఈ ఐరన్ బాక్స్ ఆన్ అవ్వట్లేదు, అలాగే హీట్ కూడా అవ్వట్లేదు అని చెప్పిన. అప్పుడు ఆమె ఐరన్ బాక్స్ తీసుకొని పక్కనే ఉన్న స్విచ్ బోర్డ్ లో ఐరన్ బాక్స్ ప్లగ్ పెట్టి అయితే చూసింది. ఆమె ప్లగ్ పెట్టి స్విచ్ చేసిన తర్వాత 2 సెకండ్ల తర్వాత అయితే లైట్ ఆన్ అయింది. ఒక 10 సెకండ్ల తర్వాత హీట్ అయింది. కావాలంటే పట్టుకొని చూడమని చెప్పింది. మళ్ళీ నేను ఖాళీగా ఉండక, మేడం మా ఇంట్లో అయితే పని చేయట్లేదు అని చెప్పిన. సార్ మీ ఇంట్లో స్విచ్ బోర్డ్ ఖరాబ్ అయిందేమో ఒకసారి చెక్ చేసుకోమని చెప్పింది. ఆమె అన్న ఆ మాటకి బాధపడాలో, ఐరన్ బాక్స్ పనిచేస్తుంది కదా అని సంతోషపడాలో నాకైతే అర్థం కాలేదు. బాధపడినా సంతోషపడినా సాయంత్రం అయితే ఛాయ్ తాగక తప్పదు. ఛాయ్ తాగడానికి అయితే కర్మన్ గట్లో ఫేమస్ వెజిటేరియన్ రెస్టారెంట్ సింధూరా హోటల్ కి అయితే వచ్చిన. మామ ఇక్కడైతే ఛాయ్ సేమ్ మన ఇంట్లో ఎలాగైతే పెట్టుకుంటామో అంత నేచురల్ గా అయితే ఉంటది. మామ ఇప్పటికీ ఐరన్ బాక్స్ అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఎందుకనైందో నాకైతే ఏం అర్థమైతే లేదు. సో మొత్తానికి ఏదైతే నేను ఐరన్ బాక్స్ అయితే పనిచేస్తుంది. మనిషి అన్నాక ఇలాంటి చిన్న చిన్న తప్పులు కామనే కాబట్టి లైట్ తీసుకున్నా. సో ఐరన్ బాక్స్ గురించి డిప్రెషన్ లో ఉన్న నేను వేడిగా ఒక ఛాయ్ తాగి డిప్రెషన్ నుంచి అయితే బయటకు వచ్చి. మామ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పోత లైక్ కొట్టుకుంటూ ఉండి ఉంటా మరి.